అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల నుండి ఒక హైడ్రామా వాతావరణం కొనసాగుతున్నది. ఎన్టీవీకి సంబంధించినటువంటి 2 జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిర్రు. నిన్న సిపి సజ్జనార్ సార్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ లో కీలకమైనటువంటి మాటలు మాట్లాడిండు. తర్వాత జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు సజ్జనార్ సార్ కోపంతో సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు ఎందుకు జర్నలిస్టులు అరెస్ట్ చేసిర్రు? దాదాపు ఎన్టీవీతో పాటు యూట్యూబ్ ఛానళ్లు 9 ఛానళ్ల పైన కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని బెదిరించబోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్టీవీకి సంబంధించినటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు ఈ టాపిక్ తెలంగాణలో పెద్ద ఎత్తున నడుస్తుందనేది మనం డెప్త్ గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విషయం తెలంగాణ సమాజాన్ని అందరికి కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ గా టాపిక్ లోకి పోతే దాదాపు 9 ఛానళ్ల పైన కూడా కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే కాదు, సిట్టు విచారణకి ఇచ్చారు. సిట్టుని ఏర్పాటు చేశారు. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇప్పుడు ఈ సిట్టు తోటి ఇన్వెస్టిగేషన్ చేపిస్తారట. మరి ఏ అంశం పైన అనేది కూడా నేను చాలా క్లియర్ గా మీకు క్లారిటీ ఇస్తా. 9 ఛానళ్ల పైన కేసులు పెట్టి, ఒకటి ఎన్టీవీ ఛానల్, తర్వాత తెలుగు స్క్రైబ్ ఛానల్, ఎంఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9 తెలంగాణ, పివి న్యూస్, సిగ్నల్ టీవీ తెలుగు, వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ అఫీషియల్, టీ న్యూస్ తెలుగు. దాదాపు ఇట్లా ఒక 9-10 ఛానళ్ల పైన కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు. మరి కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, దాదాపు ఒక 2-3 రోజుల క్రితం ఎన్టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్తను మన ఛానల్లో కూడా మనం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినాం. మన ఛానల్లో మనకు మాట్లాడినప్పుడు కూడా నాకు మొన్న యూట్యూబ్ నుండి ఒక మెయిల్ వచ్చింది. ఏంటంటే, మీరు ఈ వీడియో చేసిర్రు, ఈ వీడియోని ఇమీడియట్లీ మీరు రిమూవ్ చేయండి. ఈ వీడియోని మీరు రిమూవ్ చేయకపోతే మేమే రిమూవ్ చేస్తాం. మాకు సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, ఈ వీడియో ఖచ్చితంగా తీపియాలి, ఇది వైలేషన్ చేస్తూ ఉంది. ఈ వీడియో వైలేషన్ కి కొన్ని సెక్షన్లు కూడా యాడ్ చేసి నాకు మెయిల్ పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక ఆ వీడియో నేను డిలీట్ చేయలేదు, ఆటోమేటిక్ యూట్యూబ్ వాళ్ళే బ్లాక్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత నేను కూడా చెక్ చేసుకున్నా, తర్వాత వీడియో ఆటోమేటిక్ డిలీట్ అయిపోయింది. ఏ వీడియో అంటే, ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి ఒక అధికారితో ప్రేమాయణం కొనసాగుతున్నాడు అనేటటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయింది. ఎన్టీవీలో ఆ వార్త వచ్చింది. ఎన్టీవీలో ఆ వార్త వచ్చిన తర్వాత రకరకాలుగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, రకరకాల మీడియా ఛానల్ వాళ్ళు ఆ వార్త పైన మాట్లాడిర్రు. మరి ఆ మంత్రి ఎవరు, ఏం జరుగుతుంది అసలు రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో అని చెప్పి రకరకాలుగా చర్చ పెట్టారు. తర్వాత ఒక మంత్రి నల్గొండకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు, ఎమోషన్ అయిండు. తర్వాత రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండు. ముఖ్యమంత్రి పైనే అనేక రకాలుగా వార్తలు రాస్తున్నారు. ముఖ్యమంత్రి ఏదో బండి మీద పోతున్నాడు అని చెప్పి, ముఖ్యమంత్రి రాత్రి ఎన్నో తిరుగుతున్నాడు అని చెప్పి, అట్లా రకరకాలుగా వార్త రాస్తున్నారు. ముఖ్యమంత్రి సీఎంఓలో ఒక మహిళ హల్చల్ చేస్తుందనేటటువంటి వార్త కూడా రాస్తున్నారు. ఇంకో మంత్రి ఎవరో జర్నలిస్ట్ ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి వార్త కూడా రాస్తున్నారు. ఇట్లా రాయడం కరెక్ట్ కాదు, నేను ఖండిస్తున్నా. నా మీద ఎందుకంత కోపం అనేది నాకు అర్థమైతలేదు. మరి నా మీద కోపం ఇంకా చల్లారకపోతే నాకు ఇంత విషమిచ్చి చంపండి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఆయన ఎమోషన్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసిండు. మనం కూడా వీడియోలు చేసినాం. ఇంత పెద్ద శాటిలైట్ ఛానల్ ఎన్టీవీలో వచ్చింది వార్త, మరి వార్త నిజమా అబద్ధమా, ఏం జరిగిందని చెప్పి మనం కూడా మాట్లాడినాం. మన ఛానల్లో కూడా మనం చేసేటటువంటి కార్యక్రమం చేసినాం. నేను క్లియర్ గా జనాలకు చెప్పిన, 1కి 10 సార్లు ఆలోచించి వార్త చేస్తున్నా, ఇలాంటి వార్తలు చెయ్యాలా వద్దా అని చెప్పి చాలా వెరిఫై చేసుకున్నా. అయినా సరే పెద్ద ఛానల్ కదా, నంబర్ 1 తెలంగాణలో శాటిలైట్ ఛానల్ అని చెప్పుకుంటే తిరిగేటటువంటి ఎన్టీవీలోనే ఆ ఛానల్లో వార్త వచ్చినప్పుడు మరి తెలంగాణ సమాజానికి కూడా ఇది నిజమో అబద్ధమో సెకండరీ. కానీ ఇట్లా పెద్ద పెద్ద ఛానల్లో వార్త వస్తుంది, ఇది నిజమా కాదా అని చెప్పి జనాలకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. మనం ప్రతి టైటిల్ కి క్వశ్చన్ మార్క్ పెట్టినాం, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి. మనం అదే కదా పెట్టింది కూడా. సో మనకు కూడా యూట్యూబ్ నుండి ఒక నోటీస్ వచ్చింది, ఇమీడియట్లీ మీరు డిలీట్ చేయాలి, డిలీట్ చేయకపోతే మేమే డిలీట్ చేస్తామని చెప్పి. సో వీడియో మొత్తానికి రిమూవ్ అయిపోయింది. అయితే ఇప్పుడు 2 జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందట అంటే, ఎన్టీవీలో వచ్చినటువంటి వార్తకు కారణం ఈ 2 జర్నలిస్టులు, తర్వాత వార్త చదివినటువంటి దేవి అనేటటువంటి జర్నలిస్టు. అయితే దేవి అనేటటువంటి జర్నలిస్ట్ ని ఆల్రెడీ విచారణ చేసిరట. పోలీసులు పోయిరట, ఎన్ని క్వశ్చన్లు అడగాలో అన్ని క్వశ్చన్లు అడిగిరట. ఆమె అన్నిటికీ సమాధానం చెప్పిందట. అయినా సరే దేవి అనే మహిళా జర్నలిస్ట్ వాళ్ళ ఇంటికి రాత్రి పోలీసులు పోయి, మీ సతీమణి ఎక్కడున్నది, ఆమె ఎక్కడికి పోయింది, ఎక్కడికి పంపించినారు, ఆమె నెంబర్ ఇవ్వండి, ఆమె ఎక్కడికి పోయిందో చెప్పండి అని చెప్పి వాళ్ళ భర్తను రకరకాలుగా పోలీసులు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసిరట ఎన్టీవీకి సంబంధించినటువంటి జర్నలిస్ట్.
అంటే కోమటిరెడ్డికి సంబంధించినటువంటి వార్త ఆమెనే చదివింది. ఆమె ఎందుకు చదివింది, ఆమె దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి ఆమెని కొంత ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిరట. ఆమె మాట్లాడినటువంటి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఒకసారి ఎన్టీవీ జర్నలిస్టు దేవి మాట్లాడినటువంటి వీడియో ఒకసారి వినండి. నమస్కారం, నేను ఎన్టీవీ యాంకర్ దేవిని మాట్లాడుతున్నాను. ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సిసిఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం రా అన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న 3 గంటల పాటు నాకెంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా, నాకు సంబంధించింది కాకపోయినా, కేవలం నేను చేసింది వార్తను చదివాను. అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను. నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడమే నేను చేసే ఉద్యోగానికి నాకు శాలరీ వస్తుంది. కాబట్టి ఏ వార్త వచ్చినా ఆ వార్త నేను చదువుతాను. అందులో భాగంగా చేసిన నా వృత్తి ధర్మంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు నేను స్టూడియోలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళకి ఆన్సర్ చేశాను. 3 గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా పేషెన్సీగా ఇచ్చాను. అయినప్పటికీ మళ్ళీ నిన్న రాత్రి కాల్ చేశారు. నిన్న రాత్రి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు పొద్దున మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మళ్ళీ రమ్మన్నారు. నేను ఒక మహిళా జర్నలిస్ట్ని. నా ఇంటికి వచ్చారు, నా హస్బెండ్తో మాట్లాడారు. నిజానికి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం లేదు. నేనేం దొంగను కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. 22 సంవత్సరాల పాటు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మా కెరీర్ని బిల్డ్ చేసుకున్నా. ప్రతి జర్నలిస్టు కూడా వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగానే వార్తలు అందిస్తారు. ఓకే, జరిగిన దానికి మీకు క్షమాపణ కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా ఒక మహిళను కూడా చూడకుండా ఇంటి దగ్గరికి పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి? నా హస్బెండ్తో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? ఇవన్నీ కూడా ఎందుకు తెలంగాణ పోలీసులు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఒక మహిళా జర్నలిస్టు పట్ల నేను కూడా మహిళనే కదా. ఓకే, ఒక మహిళకి ఇబ్బంది జరిగింది అని మాట్లాడినప్పుడు నాకు మహిళనే, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నాకు ఒక కుటుంబం ఉంటుంది. నా కుటుంబంలో సంబంధించినంత వరకు కూడా వాళ్ళ సేఫ్ కూడా నేను చూసుకుంటాను. కానీ ఎందుకు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఇది చాలా అన్యాయము. ఇలా నన్ను రోడ్ల మీద పరిగెత్తించడం అనేది న్యాయం కాదు. నేను నా వృత్తి ధర్మంలో భాగంగానే చేశాను, స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, ఎక్కడికి పారిపోలేదు. కానీ తెలంగాణ పోలీసులు ఈ విధంగా సెర్చ్ చెయ్యడము, ఆఫీస్ దగ్గరికి రావడము, ఇంటి దగ్గరికి రావడం అనేది చాలా అన్యాయం. ఈ దాష్టికాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. వినరు కదా ఆమె చెప్పినటువంటి మాటలు. నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టిరు పోలీసులు, నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నా వాళ్ళు చేయబట్టి. ఎక్కడెక్కడో నేను రోడ్ల మీద తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ నీ స్టేట్మెంట్ ఇవ్వాలమ్మా అని చెప్తున్నారు. ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? నేను కూడా మహిళా జర్నలిస్ట్నే కదా, నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెడుతురు అని చెప్పి దేవి కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. ఆమె చెప్తున్నది ఓపెన్ గా, ఎస్ మాకు సంస్థ నుండి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ చదవమని చెప్తారు, మేము ఆ స్క్రిప్ట్ చదువుతాం, మేము చేసేటటువంటి పని అది, ఆ పనికే మాకు జీతం వస్తుంది అని చెప్పి మహిళా జర్నలిస్ట్ చెప్పినటువంటి మాట. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక మంత్రి పైన ఎన్టీవీలో వార్త వచ్చింది. ఆ ఒక మంత్రి పలాని అధికారిని ఇబ్బంది పెడతా ఉన్నాడనో, లేకపోతే పలాని అధికారితో ఒక మంత్రి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనో అని ఒక వార్త వచ్చింది. ఆ వార్త వచ్చినప్పుడు ఆ వార్త ఏడికెళ్ళి వస్తుంది? బేసిక్గా ఇప్పుడు ఒక సంస్థలో పనిచేసేటటువంటి ఎడిటర్ అయినా, కెమెరామెన్ అయినా, యాంకర్ అయినా, జర్నలిస్ట్ అయినా, లేకపోతే ఒక రిపోర్టర్ అయినా, ఎవరైనా సరే అంత ఈజీగా వార్త, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు, ఒక మంత్రి పైన వార్త చేస్తున్నప్పుడు యాజమాన్యానికి, ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వార్త చేయరు. ఖచ్చితంగా ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఈ వార్త చేస్తారు. మరి ఎన్టీవీ ఓనర్ మరి చౌదరిని బట్టి పట్టుకుంటలేరు ఎందుకు? నరేంద్ర చౌదరిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఆయనను ఎందుకు మీరు విచారణ చేయలేకపోతున్నారు? మరి అసలు ఓనర్ని పట్టుకుంటలేరు, ఎన్టీవీలో పనిచేసేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ జర్నలిస్టులను ఎందుకు పట్టుకుంటున్నారు? వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలనేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆయన బ్యాంకాకు పోతున్నాడు అని అంటున్నారు, పండగ పూట పోదామనిపించిందో పోతున్నాడో, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరో బ్యాంకాక్లో ఉన్నారు కాబట్టి ఆయన పోతున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది. ఆయన పారిపోతున్నాడు అని చెప్పి అంత కన్ఫర్మేషన్ గా ఎట్లా చెప్పగలుగుతారు పోలీసులు? సరే, పండగ సందర్భంలో ఆయన పోతున్నాడు అనుకుంటే ఆయన పారిపోతున్నాడు, మేము పట్టుకున్నామని చెప్పి సిపి సజ్జనార్ సార్ చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళని వైద్య పరీక్షలకు తీసుకుపోయిర్రు. సిపి సజ్జనార్ సార్ స్వయంగా సైబర్ క్రైమ్ లో, అంటే సిసిఎస్ లో వాళ్ళని తీసుకుపోయి విచారణ చేసిండు. విచారణ అయిపోయిన తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయినారు. మెజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయిన తర్వాత వాళ్ళిద్దరికి బెయిల్ వచ్చింది. పూచికత్తుతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినారు. అంటే ఒక 20,000 రూపాయలు ఏదో డిపాజిట్ చేసుకున్నారట. ఎక్కడికి పోవద్దని చెప్పి కోర్టుకు చెప్పిన తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, అప్పటిదాకా వెళ్ళొద్దు, పాస్పోర్ట్ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పినారట. పోలీసులు ఆల్రెడీ పాస్పోర్ట్ ఇద్దరు జర్నలిస్టులు సీజ్ చేసినారట. సో ఇదంతా జరిగింది. హైడ్రామా వాతావరణం కొనసాగుతున్నది తెలంగాణలో. ఇప్పుడు నేను ఏమంటున్నా, సిట్ ఏర్పాటు చేసారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సిట్ ఎవరిపైన ఏర్పాటు చేయాలి? ఇప్పుడు నేను ఏమంటున్నా,
ఎన్టీవీ ఛానల్లో వచ్చినటువంటి వార్తని సర్క్యులేట్ చేసినందుకు యూట్యూబ్ ఛానళ్ల పైన కూడా కేసులు పెట్టినారు కదా. మరి ఇదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ పైన రకరకాలుగా మాట్లాడిరు. కేటీఆర్ ఒక హీరోయిన్ ఇబ్బంది పెడుతున్నాడని, కేటీఆర్ ఒక హీరోయిన్ తో పార్క్ హయాత్ హోటల్కు పోయిందని, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని, కేటీఆర్ హీరోయిన్లను వేధించిందని చెప్పి రకరకాలుగా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడినారు కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి లీడర్లు గజ్జల కాంతం అని చెప్పి ఒక అన్న ఉంటాడు. ఆ అన్న అయితే ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ ఈ రూమ్ నెంబర్కే పోయిండు, అదే పార్క్ హయాత్ హోటల్ కి పోయిండు, ఈ హీరోయిన్ తో పోయిండు, ఆ హీరోయిన్ పేరు నేను చెప్పలేకపోతున్నా, ఆ హీరోయిన్ నాతో చెప్పింది, కేటీఆర్ ఆ హీరోయిన్ కి ఎక్కడో బెంగళూరులో అపార్ట్మెంట్ కట్టించిండు, ఎక్కడో ఫ్లాట్ కట్టించిండు, ఇన్ని లక్షల కోట్లు పెట్టిండు, 5,000 కోట్లు పెట్టిండు, ఇన్ని వందల కోట్లు పెట్టిండు అని చెప్పి రకరకాలుగా గజలకాంతం అనేటటువంటి ఒక లీడర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ మాట్లాడినప్పుడు మరి కేటీఆర్ పైన వచ్చినటువంటి ఎలిగేషన్స్ పైన కూడా ఒక సిట్ ఏర్పాటు చేయండి. కొండా సురేఖ కేటీఆర్ ఉద్దేశించి సమంత అట్లనే నాగ చైతన్య విడిపోవడానికి కారణమే కేటీఆర్ అనేటటువంటి మాటలు కొండా సురేఖ మాట్లాడినప్పుడు కేటీఆర్ డిఫర్మేషన్ వేసిండు. తర్వాత కేటీఆర్ కేసులు పెట్టినప్పుడు ఈ అంశం పైన ఎందుకు సిట్ ఏర్పాటు చేస్తలేరు? మరి కేటీఆర్ పైన కూడా రకరకాల అబండాలు వచ్చినాయి కదా. కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిందని, మహిళలను ఇబ్బంది పెట్టిందని చెప్పి రకరకాలుగా కేటీఆర్ పైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడిరు కదా. కేటీఆర్ పైన కూడా రకరకాల ఎలిగేషన్స్ చేసిరు కదా. కేటీఆర్ పైన కూడా రకరకాల బద్నాం చేసిరు కదా. మరి కేటీఆర్ విషయంలో ఎందుకు సిట్ ఏర్పాటు చేస్తలేరు? మరి కేటీఆర్ ని కూడా ఇట్లా అన్నారు, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి ఒక సిట్ ఏర్పాటు చేసి ఎందుకు వెలుగులోకి తీసుకొస్తలేరు? మరి ఈ అంశాన్ని కూడా కొంత తెరపైకి తీసుకురండి. అంటే అవతలైన మనిషి కానీ యువతలైన మనిషి కాదా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఏదో వార్త రాసినారు అని చెప్పి టకటకా 2 రోజుల నుండి హైడ్రామా వాతావరణం, హంగామా కొనసాగిస్తున్నారు కదా. మరి కేటీఆర్ పైన కూడా ఇలాంటి ఎలిగేషన్స్ చాలా వచ్చినాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ లీడర్లు రకరకాలుగా మాట్లాడినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండు. మరి ఏమైంది? మనకు సిట్ ఏర్పాటు చేయండి, అది నిజమా కాదా తేల్చండి. నిజంగా కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిందా, ఇబ్బంది పెట్టలేదా అనేది కూడా తెరపైకి తీసుకురండి. ఇవన్నీ చేసేది మీరు. ఇప్పుడు మళ్ళీ ఏంది? మంత్రి పైన వార్త రాసి తీసుకుపోయి లోపటేస్తాం. ఆల్రెడీ ఎన్టీవీ చాలా క్లియర్ గా మొన్న సాయంత్రం, నిన్న కాదు మొన్న సాయంత్రం నైట్ వాళ్ళకు వీడియో రిలీజ్ చేసిరు. మేము చింతిస్తున్నాం ఈ వార్త పట్ల, ఎవరి మానవభావాలన్న దెబ్బతింటే, ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మేము చింతిస్తున్నాం, మేము బాధపడుతున్నాం, మమ్మల్ని క్షమించండి అనేటటువంటి తరహాలో ఎన్టీవీ ఛానల్ వాళ్ళు ఆల్రెడీ వార్త రాసినారు. వాళ్ళు మేము చింతిస్తున్నామని క్షమాపణ లెక్క వాళ్ళు ఆల్రెడీ ఒక వీడియో కూడా రిలీజ్ చేసినారు. వెంటనే అరెస్ట్ చేసిర్రు. సిగ్నల్ టీవీ శివారెడ్డి అన్న వాళ్ళ ఆఫీస్కి పోయి ఆయనకు నోటీస్ ఇచ్చిర్రు. నోటీస్ ఇచ్చి దాదాపు 56 మందిని అరెస్ట్ చేయడానికి అడిగి ఉన్నారట. ఇప్పుడు ఏంది రేవంత్ అన్న ప్లాన్? ఏమై ఉండొచ్చు నార్మల్గా అంటే, ఎన్టీవీలో ఉన్నటువంటి 2 జర్నలిస్టులని అరెస్ట్ చేసినాం, యూట్యూబ్ ఛానల్లో మీరెంత అని చెప్పి బెదిరియడానికి కావచ్చు, భయపెట్టడానికి కావచ్చు. అంటే ఇప్పుడు ఏంది? 2 అరెస్ట్ చేసినాం, ఎన్టీవీలో ఉన్నటువంటి 2 సీనియర్ జర్నలిస్టులను, శాటిలైట్ ఛానల్లో పనిచేసేటటువంటి వాళ్ళనే అరెస్ట్ చేసినాం, యూట్యూబ్ ఛానల్లో మీరెంత, ఇలాంటి వార్తలు రాస్తే, ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే, ఇలాంటి వార్తలు కానీ ఇంకోసారి మీ ఛానళ్లలో వేస్తే మిమ్మల్ని తీసుకుపోయి లోపటేస్తాం అని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తుంది కావచ్చు అనిపిస్తున్నది. ప్రభుత్వం బెదిరిస్తున్నదేమో అనిపిస్తున్నది. అట్లనే అనిపిస్తుంది కదా. 2 జర్నలిస్ట్ అరెస్ట్ చేసిరట, ఏ నోటీసులు లేవు, ఇంటికి వెళ్తారట, డోర్ కొడతారట, డోర్ కొట్టి వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తారట. సిపి సజ్జనార్ సార్ మాట్లాడుతున్నాడు. సజ్జనార్ సార్ చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్ లో, జర్నలిస్టులు అడిగేటటువంటి ప్రశ్నలకు సజ్జనార్ సార్ కోపంతో సమాధానం చెప్తున్నాడు. అంత కోపం ఎందుకండి? ఇప్పుడు 2 జర్నలిస్టులను అరెస్ట్ చేసిరట సార్, ఎందుకు అరెస్ట్ చేసిరు, కారణం ఏంది, ఏం జరిగింది అంటే, మరి నోటీస్ ఇవ్వలేదట కదా సార్, నోటీస్ ఇయ్యను, నేను పిలిచినప్పుడు వాళ్ళు రావాలి, వాళ్ళు ఎక్కడున్నా తీసుకొస్తా, వాళ్ళని వదిలిపెట్టను, చట్టం అందరికీ సమానమే కదా అనేటటువంటి మాట సజ్జనార్ సార్ చెప్పిండు. మరి నేనేమంటున్నా, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత చాలా అంశాలు జరిగినాయి. కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డి సంథింగ్ ఒక పర్సన్, రోహిన్ రెడ్డి ఏదో రివాల్వర్ పెట్టిందని, తుపాకీ పెట్టిందని రకరకాల వార్తలు వచ్చినాయి, రకరకాల చర్చలు వచ్చినాయి. కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కూడా మాట్లాడింది. మరి ఎందుకంటే సిట్టు విచారణ చేయలేదు ఆ అంశం పైన? ఎవరో సిమెంట్ వాళ్ళని బెదిరించినారు అని చెప్పి రకరకాల చర్చలు వచ్చినాయి కదా. మరి ఎందుకు సిట్టు విచారణ పెట్టలేదు? కాళేశ్వరం పైన సిట్టు విచారణ చేసినారు, ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ పైన సిట్టు విచారణ చేసినారు, ఏమైంది? మీరు సిట్టు విచారణ చేయాల్సింది ఏ అంశం పైన, చేస్తుంది ఏ అంశం పైన? పోనీ 2 జర్నలిస్టులు అరెస్ట్ చేసిర్రు, ఏం చేశారు? అరెస్ట్ చేసి బెయిల్ వచ్చింది కదా, కోర్టు బెయిల్ ఇచ్చింది కదా. ఇప్పుడు
మహిళా ఐఏఎస్ అధికారిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా వార్తలు రాసినారు అని చెప్పి ఇద్దరు జర్నలిస్ట్ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్పినారట అంటే అసలు మహిళా అధికారి ఎవరు, ఆమె స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేసినారా అని చెప్పి కోర్టు అడిగినారు. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదట. పోలీసులు ఎందుకు రికార్డ్ చేయలేదు, సరైన ఆధారాలు లేవు అని చెప్పి బెయిల్ ఇచ్చినారు ఇద్దరు జర్నలిస్టులకు. అంటే ఎవరిని బెదిరిద్దామని, ఎవరిని ఇబ్బంది పెడదామని చెప్పి అంత పెద్ద ఛానల్లో వచ్చినటువంటి వార్తను బేస్ చేస్తూ మాలాంటి వాళ్ళు మాట్లాడినాం. మేమేం ఒక మంత్రి పేరు చెప్పలేదు, ఒక మంత్రి ఉన్నాడని కూడా మేము చెప్పలేదు. ఎక్కడ కూడా చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్గా పబ్లిక్ అర్థమయ్యేటట్టు ఒక మంత్రి పైన వార్త వచ్చింది అని చెప్పి మాట్లాడినాం. ఒక రాజ్ న్యూస్ లో కూడా ఒక వార్త వచ్చింది కదా, రాజ్ న్యూస్ లో కూడా ఒక వార్త వచ్చింది కదా, ఒక మంత్రి మహిళా జర్నలిస్ట్ని ఇబ్బంది పెడుతుండని చెప్పి, ఒక మంత్రి రకరకాలుగా మహిళా అధికారులను ఇబ్బంది పెడుతుండని చెప్పి ఒక వార్త వచ్చింది. మరి ఆ వార్త పైన కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ఆ వార్త నిజమా అబద్ధమా తెలంగాణ సమాజానికి చెప్పండి. రాజ్ న్యూస్ లో స్టిల్ నౌ ఇంకా వార్త ఉన్నది. ఇంకా నేను కావాలంటే మీకు చూపిస్తా చూడండి. మరి ఆ వార్త నిజమా అబద్ధమా అనేది కూడా ఒకసారి మీరు రాజ్ న్యూస్ మీరు చూడండి. ఆ వార్త ఇప్పటికీ స్టిల్ నౌ ఆ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. ఇగో మంత్రి గారు ఇదేం పని, మంత్రి గారు ఇదేం పని అనేటటువంటి వార్త స్టిల్ నౌ చక్కర్లు కొడుతున్నది ఇక్కడ రాజ్ న్యూస్ తెలుగులో. మరి ఎందుకండి ఈ వార్త పైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఈ వార్త పైన కూడా యాక్షన్ తీసుకోండి. ఈ వార్త పైన కూడా యాక్షన్ తీసుకోండి. ఈ వార్త రాసింది ఎవరు అనేది కూడా బయట పెట్టండి. ఇప్పుడు ఇలాంటి వార్తలు పెద్ద పెద్ద ఛానల్లో వస్తుంటే మాలాంటి వాళ్ళు కూడా తెలంగాణ సమాజానికి చెప్తాం, ఇవి నిజమా అబద్ధమా, ఇట్లా మంత్రుల పైన వార్తలు వస్తున్నాయి, మరి వీటిపైన థరోగా ఎంక్వైరీ జరగాలనేటటువంటి అంశాన్ని మేము చెప్తాం. ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంది కావచ్చు అంటే మాక్సిమం మనకు తెలిసినంత వరకు ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాబట్టి వీళ్ళు నిలదీయొద్దు, ప్రశ్నించొద్దు అంటే ఏం చేయాలా, వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి, అప్పుడు వీళ్ళు సైలెన్స్ అయిపోతారు అనే అంశం ఏమన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఎన్టీవీ కూడా వార్త రాసినప్పుడు సరైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడే వార్త రాయాలి, ఓకే. కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఏ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఎన్టీవీ కార్యాలయంలోకి పోలీసులు పోయి మీ రూమ్స్ మేము అది చేస్తాం, సీజ్ చేస్తాం, లేకపోతే మీ సిస్టమ్స్ తీసుకుపోతాం, ఎంక్వైరీ చేస్తాం అని చెప్పి రకరకాలుగా పోలీసులు ఎన్టీవీ కార్యాలయంలోకి పోయి బెదిరించే కార్యక్రమం చేసిరట. ఆయన అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఎదురు తిరిగిర్రు, లేదు గో బ్యాక్ పోలీస్ అని చెప్పి నినాదాలు ఇచ్చారు, పోలీసులు బయటకు వచ్చేసినారు. ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఏ అంశం పైన సిట్టు విచారణ జరగాలి, ఏ అంశం పైన సిట్టు విచారణ జరుగుతున్నది? ఇప్పుడు కేసీఆర్ 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు, దేని ఖర్చు పెట్టిండు అనేటటువంటి అంశం పైన సిట్టు విచారణ చేయండి. ఇప్పుడు కోలా హరీష్ అని చెప్పి నేరెళ్ల బాధితులు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని పోలీసులు విపరీతంగా కొట్టినారు. అసలు ఏం జరిగింది అప్పుడు అనేది ఒక సిట్టు విచారణ వేయండి. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కదా. మొన్న మొయినాబాద్ దగ్గర గిరిజనులకు సంబంధించినటువంటి ఇల్లులు కూల్చేసిరు రాత్రికి రాత్రి వచ్చి. ఆ అంశం పైన సిట్టు విచారణ వేయండి. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇప్పటిదాకా సరిగ్గా లేక చాలా మంది సఫర్ అవుతున్నారు. డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటిదాకా చక్కగా రానటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నిస్తుంది మీడియా అన్నప్పుడు. ఇప్పుడు ఎన్టీవీ వాళ్ళు ఆ వార్త రాసినారు. వార్త రాసినప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారం కదా, ఎక్కడున్నా తీసుకొస్తాం, ఎక్కడున్నా మేము వదిలిపెట్టాం అనేటటువంటి మాటలు పోలీసులు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న సిపి సజ్జనార్ సార్ ఏం మాట్లాడిండో ఒక్కసారి ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా? మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. గౌరవం గురించి అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సీఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు?
ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. కావాల్సిందండి, నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం? దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి, చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఇట్లా అగౌరవపరుస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు వేయాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. ఏది చట్టం తన పని చేస్తుంది, కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తాను. చూసారు కదా సిపి సజ్జనార్ సార్ చెప్పినటువంటి మాటలు. సజ్జనార్ సార్ చెప్తున్న ఎక్కడున్నా పట్టుకొస్తాం, చట్టం అందరికీ సమానమే అనే మాట మాట్లాడుతున్నాడు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే గజలకాంతం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉంటాడు, ఆ అన్నను కూడా ఒక్కసారి విచారణ చేయండి. మరి ఆ అన్న దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి అనేది కూడా ఒక్కసారి తెలంగాణ సమాజానికి వివరించండి. కేటీఆర్ పార్క్ అయ్యతు రూమ్ నెంబరు 502 అంటున్నాడు, 506 అంటున్నాడు, 302 అంటున్నాడు. ఇవన్నీ గజలకాంతం అని చెప్తున్నాడు. ఏదో చూసినట్టే గజలకాంతం అని ఏదో ఆయన దగ్గర రికార్డింగ్స్ ఉన్నట్టు, ఫొటోస్ ఉన్నట్టు, వీడియోస్ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి ఆయన పైన కూడా ఎంక్వైరీ చేయండి. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు చాలా మంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ల పైన రకరకాల ఎలిగేషన్స్ చేసిరు. వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేయండి, థరో ఎంక్వైరీ చేయండి, చూద్దాం. ఎస్, తప్పుడు వార్తలు రాయడం తప్పే, అది మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు కొన్ని బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీకి భజన చేస్తారు, అది మనం యాక్సెప్ట్ చేద్దాం. కానీ థరో ఎంక్వైరీ జరగాల. ఒక ఎంక్వైరీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇష్టానుసారంగా మేము పోతాం, ఇష్టానుసారంగా అరెస్ట్ చేస్తాం, ఇష్టానుసారంగా చేస్తామంటే నడవదు కదా. పండగ పూట అండి, నిన్న భోగి పండగ పూట అరెస్ట్ చేసినారు పోలీసులు. మరి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు రేవంత్ అన్నకు? అధిష్టానం కూడా కొంత సీరియస్ ఉన్నారనే చర్చ నడుస్తున్నది. ఎన్టీవీలో వచ్చింది ఈరోజు వార్త. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆరాధిస్తున్నారట ఏం జరిగిందని చెప్పి. సిట్టు విచారణ ఏ అంశం పైన జరగాలి, ఏ అంశం పైన జరుగుతున్నది, ఎంక్వైరీ చేశారు, ఏం చెప్పినారు ఎంక్వైరీలో ఎన్టీవీ వాళ్ళు? అసలు ఒక ఓనర్కి తెలియకుండా రిపోర్టర్లో, యాంకర్లో, లేకపోతే వేరే స్క్రిప్ట్ రైటర్లు ఏమైనా రాస్తారా? రాయరు. ఫస్ట్ మీరు ఎన్టీవీకి సంబంధించినటువంటి ఓనర్ని అరెస్ట్ చేయండి, నరేంద్ర చౌదరిని అదుపులోకి తీసుకోండి, అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి, ఆయన దగ్గర నుండి బయటికి రాబట్టండి ఏం జరిగింది ఏందనేది. అప్పుడు కదా. ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళ పైన ఏదో రకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇక మాట్లాడొద్దు, క్వశ్చన్ చేయొద్దు, ప్రభుత్వాన్ని నిలదీయొద్దు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు. నిలదీయకుండా ఉండలేరు కదా. తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళం, తెలంగాణ రక్తం, తెలంగాణ గొడ్డు కారం తినేటోళ్ళం. నరాన ప్రశ్నించేటటువంటి తత్వం ఉంటుంది. ఎటు పోతుంది? భాజపా ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు క్లియర్గా ఇద్దరు జర్నలిస్టులు కూడా చెప్పినారు, ఎన్టీవీకి సంబంధించినటువంటి ఇద్దరు జర్నలిస్టులు, మాకేం సంబంధం లేనటువంటి కేసులో మమ్మల్ని అరెస్ట్ చేసిరు, మాకేం తెలియదు, ఉత్తగానే అరెస్ట్ చేసిరు, మమ్మల్ని రకరకాలుగా టార్చర్ పెడుతూ ఇబ్బంది పెడుతురు అని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలే ఒక 2 వీడియోలు ఉన్నాయి, చూడండి. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత
అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులని చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. ఇది అక్రమ అరెస్టు. ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ బిలో 7 years సంబంధించిన వరకు ఉన్నాయి. అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం కానీ అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగిందన్నప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందని చెప్పబడుతుందో ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి. ఇందులో మేము చేయలేకపోయినాము, తను ముందుకు రాలేదు అనే విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఒక విక్టిమ్ బయటకు రానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కేసులు అట్రాక్ట్ కావు అని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అఫెన్సెస్ ఉన్నాయో అఫెన్సెస్ అన్నీ కూడా 7 years బిలో కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, అదేవిధంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగినప్పుడు కోర్టు వాటికి మా వాదన కోర్టు మా వాదనలు ఏకీభవించి వారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. 20,000 2 షూరిటీలు పెట్టమని చెప్పడం జరిగింది. రేపు కోర్టు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి వరకు టైం అండర్టేకింగ్ ఇచ్చాము. అదేవిధంగా వారి యొక్క 2 పాస్పోర్ట్ సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒకరి పాస్పోర్ట్ పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు. మిగతా ఎవరైతే సుధీర్ది ఉందో రేపు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క పర్సనల్ బాండ్స్ అవన్నీ రేపిస్తాం. కోర్టు పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళొద్దని కూడా కండిషన్ పెట్టడం జరిగింది. చూసారు కదా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే. ఇంకా ఘోరం ఏంటంటే ఒక జర్నలిస్ట్ మాట్లాడుతుంటే పోలీసులు గొంతు నొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లా మెడలు పట్టి గుంజుకుపోతున్నాడు. అంతెందుకండి, మాట్లాడితే తప్ప? మీడియా ముందు మాట్లాడితే వచ్చినటువంటి బాధ ఏంది? ఆయన చెప్తాడు తప్పు చేసిండా, ఏం చేసిండు, ఏడికెళ్ళి పట్టుకొచ్చారు పోలీసులు, ఎందుకు పట్టుకుపోతున్నారు, ఏం జరుగుతుంది అనేది చెప్తాడు. అట్లా మొత్తం ఇట్లా గొంతు నొక్కుంటా తీసుకుపోతున్నాడు. అంతెందుకు? ఏమొస్తుంది అట్లా? ఇప్పుడు రకరకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రశ్నించేటటువంటి గొంతుకలు ఉండొద్దట. దాదాపు 52 మంది పైన వేట కొనసాగిస్తా ఉన్నారు అనేది ఒక చర్చ నడుస్తున్నది. 52 మంది ఉన్నారట. ఆ 52 మంది గట్టిగా మాట్లాడేటటువంటి వాళ్ళు, యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వాళ్ళు, గట్టిగా ప్రశ్నించేటటువంటి వాళ్ళు 52 మందిని టార్గెట్ చేసిరనే ఒక చర్చ నడుస్తున్నది. అంటే దాదాపు 50 నుండి 52 యూట్యూబ్ ఛానళ్లలో ఈ వార్త ప్లే చేసినారట. వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకుంటారట. నేను చెప్తున్నాం కదా, ఎస్ మేము వార్త ప్లే చేసినాం, కానీ ఆ వార్తని ఎట్లా చెప్పాలో అట్లనే సమాజానికి చెప్పినాం. ఈ మంత్రి ఉన్నారట, ఎవరి మంత్రి, ఈ మంత్రి నిజమా కాదా, ఈ వార్తలో ఉన్నటువంటి నిజం ఎంత, అబద్ధం ఎంత, మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, ఎందుకు ఇట్లా వార్తలు రాస్తున్నారు శాటిలైట్ ఛానల్ వాళ్ళు, ఈ ఛానల్లో వచ్చినటువంటి వార్తలో ఎంతవరకు నిజం ఉన్నదనేది తెలంగాణ సమాజానికి మీరు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఒక కన్సర్న్ మినిస్టర్ అని చెప్పి మాట్లాడినాం, తప్పేముంది దాంట్లో? మనం ఎక్కడా కూడా మహిళాధికారి పేరు తీయలేదు, ఎక్కడ కూడా మంత్రికి సంబంధించినటువంటి పేరు తీయలేదు. ట్రాన్స్పరెంట్గా మాట్లాడినాం, క్లియర్గా పబ్లిక్ అర్థమయ్యేటట్టు వివరించి మాట్లాడినాం. ఒక మంత్రి అట, ఒక అధికారి ఇబ్బంది పెడుతున్నాడట, అధికారి మంత్రి ప్రేమాయణం అని చెప్పి ఒక వార్త వచ్చింది, ఈ వార్త నిజమా అబద్ధమా అని చెప్పి క్లియర్గా సమాజానికి వివరించడం అంతే. మనం ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు తీయలేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఎన్టీవీలో కూడా వార్త వచ్చింది, పేరు రాలేదు, అధికారి పేరు రాలేదు. కాకపోతే వాళ్ళు ఐఏఎస్ అధికారి అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. అక్కడ ఐఏఎస్లు చాలా మంది ఫీల్ అయిపోయినారు. అట్లెట్లా మాట్లాడతారు, మీరు కరెక్ట్ కాదు కదా, అట్లెట్లా మమ్మల్ని బద్నాం చేస్తారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ప్లే చేయాలి కదా అని చెప్పి వాళ్ళ ఐఏఎస్ సంఘం కూడా చాలా క్లియర్గా వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇవన్నీ జరిగినటువంటి అంశం. కానీ ఇప్పుడు ఏంది రేవంత్ అన్న బాధ ఏంది అంటే, అంత మా మీదకి వస్తుంది అనేటటువంటి బాధన, లేకపోతే మీడియా వాళ్ళు మాట్లాడొద్దు, ఎక్కడ కూడా మీడియా వాళ్ళు ప్రశ్నించొద్దు అనేటటువంటి బాధన ఏందన్నట్టు? 2 రోజుల నుండి ఒక పెద్ద హైడ్రామా వాతావరణం కొనసాగుతున్నది తెలంగాణలో. అన్ని అంశాలు పక్కన పట్టినాయి. ఇప్పుడు రైతు భరోసా పక్కన పట్టింది, తర్వాత 6 గ్యారెంటీలు పక్కన పట్టింది, అన్ని పక్కన పోయినాయి.
ఇప్పుడు వచ్చింది ఏంది, యూరియా బత్తాల పంచాయతీ కూడా పక్కన పోయింది. ఇప్పుడు ఏంది, ఇద్దరు జర్నలిస్ట్ అరెస్టు, మంత్రి పైన వార్త వచ్చింది. ఆ వార్త ఎందుకు వచ్చింది, ఎవరు వేసిరు, దేనికోసం వేసిరు, ఆ వార్త వేయడానికి గల కారణం ఏంది, ఏం ఎవిడెన్స్ ఉన్నాయి, ఈ అంశం పైన పడ్డరు. ఫస్ట్ ఆ ఓనర్ని ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వస్తాయి. ఆ ఓనర్ రాసి ఇచ్చిండా స్క్రిప్ట్, లేకపోతే వీళ్ళే రాసిరా, అసలు ఈ వార్త ఎందుకు వేసిరా అనేది ఆ ఓనర్ని ఎంక్వైరీ చేస్తే ఓనర్ దగ్గర నుండి అంత లాగొచ్చు. ఓనర్ సేఫ్ జోన్లో ఉన్నాడు, కింద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ జర్నలిస్టులను తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. ఎంత ఘోరం ఇది. ఒకటే ఒక ఎజెండా లెక్క కనబడుతున్నది. మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, మేము ఇంత పెద్ద ఛానల్లో ఉన్న జర్నలిస్టుని తీసుకుపోయి లోపటేసినాం, మీరెంత అని చెప్పి హెచ్చరించినట్టు కనబడుతున్నది. వార్త రాయడం తప్పే, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేనప్పుడు వార్త రాయకూడదు. కానీ ఒక ప్రొసీజర్ ఉండాలి కదా, నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి విచారణ రమ్మని చెప్పాలి, అరెస్ట్ చేయాలి. ఎయిర్పోర్ట్ నుండి తీసుకొచ్చిరట, అరెస్ట్ చేసిరట, ఏదో దొంగలను ఎత్తుకొచ్చిరు వాళ్ళిద్దరిని. ఇక వాళ్ళని ఇక రకరకాలుగా అటుదిప్పుడు ఇటుదిప్పుడు ఎంక్వైరీలు విచారణ అని చెప్పి ఆఫీస్లోకి పోయి సోదాలు చేసుడు, రకరకాల వ్యవహారం నడిచింది. అది ఎందుకనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.